పిండేసి చంపేసింది. అక్కడ మొదలైంది. కొన్ని వేల మందిని సంహారం చేసుకుంటా 6 నెలల పిల్లగాడప్పుడు బండి కింద పండుకుంటే బకటాసుడు అయినటువంటి రాక్షసుడు వస్తే ఆ చిటికి నేలతో చిన్న చిన్న బుడిబుడి అడుగులతో తంతే అది ఎడిపోయిన కాని రాకుండా పోయింది బండి. ఎంతమందిని చచ్చిపోయిన వాళ్ళని బతికిచ్చిండు, ఎంతమందిని బతుకున్న వాళ్ళని చంపేసిండు. ఆయన లీలలు కోకొల్లలు చెప్పుకోవాలంటే మనం ఒకరోజు కాదు, ఈ మాత్రం 1000 సంవత్సరాలు చెప్పుకోవాలి. మరి అట్లాంటి లీలల్లో వీళ్ళు చేసిన లీలలు ఎంత? మనం బ్రహ్మంగా ఎన్ని లీలలు చేయాలా, ఎంత జీవితాన్ని జీవించలా. అందుకని మన దేవుళ్ళు అందరూ వాళ్ళ ఉన్నతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించి మనకు ఆ జీవితాన్ని ఇట్లా జీవించండి. ఇప్పుడు రాముడు సీత మనం ఎందుకు పెట్టుకున్నాం? రాముడు సీత వారు కుటుంబానికి పెద్దవాళ్ళుగా ఎట్లా జీవించాలో అట్లా జీవించారు. పెద్ద కొడుకు పెద్ద కోడలు కుటుంబానికి ఇప్పుడు ఆ విలువలన్నీ మనకు తగ్గిపోతున్నాయి, వ్యవస్థ అంతా తగ్గిపోతుంది. కానీ మనకు పూర్వకాలం పెద్ద కుటుంబాలు ఉంటాయి. అప్పుడు 5-6 సంతానం ఉంటే అందులో తండ్రి పెద్దవాడు పెద్ద వయసు అయిపోతే పెద్ద కొడుకు లైన్లోకి వస్తే పెద్ద కొడుకే కుటుంబానికి యజమాని, పెద్ద వాళ్ళే అత్తపాత్ర పోషించేది. ఆమెకే వాళ్ళు అంతా గౌరవంగా చూసేవాళ్ళు, జ్యేష్ఠ భాగం ఇచ్చేవాళ్ళు, ఇట్లా బ్రహ్మాండంగా ఆరాధించేవాళ్ళు. అట్లా మనకి ఆ విలువలతో కూడుకున్న జీవన విధానం అంతా రాముడు మరి సీతమ్మ అన్నదమ్ములు ఎట్లా జీవించాలో అవన్నీ మనకు చూపించారు వాళ్ళు. మనం వాళ్ళని మొక్కటం ఆరాధించడం గౌరవించడం అది మంచిదే. కానీ వాళ్ళలాగా మనం సందర్భం వచ్చినప్పుడు ఎట్లా జీవించాలో వాళ్ళే తట్టుకోగలుగుతారు. ఇప్పుడు మనం గుడికి పోతాం, బాగానే ఉందంటాం, మనం బాగానే మొక్కుతా ఉంటాం. అనుకోకుండా మనకి వాళ్ళు ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, ఇంట్లో మనం డేలా పడిపోయి అసలు అయిన తర్వాత ఆ తర్వాత ఎట్నుంచో ఒక ఆయన వస్తాడు, వాస్తు ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఈ గోడకి ఈ పెయింట్ ఎక్కువ వేసిన అబ్బాయి, అందుకే నీకు జ్వరం వచ్చిందన్నాడు. ఈయన నమ్మాలి పెయింట్ వాడిని. ఇది అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పక్కింటామా కానీ చూద్దాం, పక్కన ఆయన లేవట్లేదు, ఆయనకు జ్వరం వస్తున్నదని ఆయన పోయి చిన్న భాస్కర్ గారు ఏదైతే వాళ్ళు చిన్నగా వస్తారు. అంతకుముందు ఈ వ్యవస్థ అంతా ఎట్లా ఉండేదంటే మన భారతదేశం మనకు అంచెలంచెలకు మార్పులు చెందింది. తర్వాత మనం ఒక రకంగా పేదరికం రాష్ట్రం, మన దేశం మన చేతుల్లోకి వచ్చేసరికి పేదరికంగా ఉంటే వాళ్ళందరూ కూడా మనకి మీకు అన్నం పెడతాం, బట్టలు ఇప్పిస్తాం, విద్య చదువుతాం, వైద్యం చేపిస్తాం, వీటి మీద వాళ్ళ సేవ మీద మనకి మతమా వస్తే మనమే అనుకున్నాం మనది సర్వమత సమ్మేళనంగా అయ్యి ఎవరు వస్తే అంతా దేవుడేగా, ఏమైనా మంచి చేస్తానంటే మంచిదే. కానీ మన పిల్లలు అందులో చేర్పిస్తే పిల్లల పేర్లు మార్చారు, పిల్లలతో పాటు తల్లిదండ్రులు పోయారు, వాళ్ళని మార్చారు. మొత్తం మార్చుకుంటే మన వాళ్ళని మన శత్రువులుగా తయారు చేసి వాళ్ళు మనకి ఇలా పాస్టర్లుగా తయారై వాళ్ళు మనకు బోధిస్తూ మన వ్యవస్థలన్నింటినీ దుర్భాషలు ఆడుతూ మనదేదో తక్కువైనట్టు వాళ్ళు ఎక్కువైనట్టు వాళ్ళు తెలివి కల్లోళ్ళు అయినట్టు వాళ్ళు జనాలను అడ్డం పెట్టుకొని రకరకాలుగా జరుగుతూ ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా మనం బలపడ్డాం. ఇవాళ వచ్చి మీకు చదువు చదువుతా అంటే మీ అబ్బాయి కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు, ఆయన ఏం చదివేతుడు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే రోగాలే వాళ్ళకి ఆధారం. ఎవరికైనా మీరు ఇంత పూజలు చేస్తూ ఉంటారు, దేవుడిని నమ్ముతూ ఉంటారు, బ్రహ్మాండం ఇక్కడ ఉంటాం. ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, ఓర్చుకోండి. లేదా మీరే మీ ఇంట్లో ఉన్న పూజా పీఠం దగ్గర కూర్చోండి. కన్నీళ్లు రావాలి మనం పూజ చేస్తే. పూజలో మనకు ఎప్పుడైనా బాధ కలిగితే బయటలో చెప్పాల్సిన పని లేదు. స్వామి దగ్గర కూర్చో, రాముడి దగ్గర పాదాల దగ్గర కూర్చో. రామా, నా వల్ల కావట్లేదు, జీవించలేకపోతున్నా, నాకు ఎట్లా జీవించాలో నువ్వే నేర్పు, నేను ఓర్చుకోలేకపోతున్నా, నాకు సమస్య వచ్చింది, దీన్ని ఎట్లా నేను తీర్చాలో నా వల్ల కావట్లని ప్రాధేయపడి మీ కళ్ళల్లో మీరు దీపారాధన చేయండి. అక్కడే కూర్చోండి. 10 నిమిషాలు 15 నిమిషాలు మీ హృదయంతో స్వామితో మీరు మాట్లాడండి. మీ పూజ మీరు లేచేసరికి మీ కళ్ళ నిండా నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చిందంటే సమస్య పరిష్కారం అయినట్టు. ఎందుకంటే మీ హృదయం స్వామిని చేరింది. మీరు ఊరక దండం పెట్టి స్వామి నాకు తగ్గదు. ఎందుకంటే నీ హృదయం చేరాలి. ఏది చేసినా ఇప్పుడు మనం చెప్పే మాట హృదయంతో చెప్పితే మీ అందరి హృదయాలు కదులుతాయి. పైపైన చెబితే మీరు పైపైన వింటారు. అందుకని హృదయం అనేది చాలా ప్రధానమైనది. అందుకే హృదయ సాక్షి మనకి కోర్టులో కూడా హృదయం అనేది అది అబద్ధం చెప్పదు. నువ్వు అబద్ధం చెబితే అది డగడగడగడ ఎక్కువ కొట్టుకుంటుంది, నిజం చెబితేనే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే హృదయం అనేది అంత గొప్పది. మనసు మాయ చేస్తుంది కానీ హృదయం మాయ చేయదు. హృదయం అనేది శాశ్వతమైంది, అంత నమ్మకమైంది, సత్యం ఇది. ఇదనేది నిజం. అంతే, యువక ఉంటుంది, మారుతూ ఉంటుంది. అందుకని మీరు మీ స్వామితోనే మాట్లాడండి, మీ దేవుడి దగ్గరే మాట్లాడండి, మీ దేవుడికే పరిష్కారాలు చెప్పండి, ఖచ్చితంగా అవుతుంది. అందుకని వాళ్ళు వచ్చి మేము తగ్గిస్తా ఉంటే అడ్డుపోతే ఆయన 4 రోజులు వారం గడువు ఇస్తుంది. 10 రోజులకో 2 నెలలకో గడువు ఇస్తే 2 నెలలకు తగ్గదయింది, ఎవరికైనా తగ్గింది. మరి వాళ్ళందరూ చచ్చిపోకుండా ఉంటారా, మనమే చచ్చిపోతున్నామా? అందుకని ఇవన్నీ ఎందుకు నాకు మా మతపరమైన విషయాలు నేను ఇంతకంటే లోతైన సబ్జెక్టులు చాలా రకాలు, ఏ రకం కావాలంటే ఆ రకం చెప్పగలను. దీని మీద ఏంటంటే అమాయక ప్రజలందరినీ ఏదో రకంగా చేరదీస్తున్నారు. ఏదో చిన్న అవసరాలు, చిన్న ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని నాకు తెలిసి ఎంతో మంది చేరదీసి వాళ్ళకి రకరకాల వేషాలు మార్చేసి, బట్టలు మార్చేసి, పేర్లు మార్చేసి, వాళ్ళ జీవన విధానం కుటుంబం అంతా వేరు చేసి రకరకాలుగా చేస్తే మన యొక్క జీవన విధానం
తరతరాలుగా. ఎందుకంటే అనేక కులాల్లో భక్తులు ఉన్నారు, మహాత్ములు. ఒక కులం వాళ్ళు కాదు వీళ్ళందరూ. ఏ కులమైన జ్ఞానం పొందితే జ్ఞానానికి అందరూ దాసులయ్యారు, అందరూ జ్ఞానాన్ని ఆరాధించారు. దానికి కులంతో పనిలే. బ్రహ్మంగారిని ఆరాధించాడు కక్కయ్య మొత్తం ముక్తి. ఇవాళ బ్రహ్మంగారి గుడి కట్టి వాళ్ళిద్దరిని పూజిస్తున్నారు. దూదేకుల వంశంలో సిద్ధయ్య బ్రహ్మంగారిని నమ్మితే నలుగురు కొడుకులున్నా కూడా బ్రహ్మంగారు వాళ్ళకి ఏమి మంత్రం లేదు, వాళ్ళకి ఏమి జ్ఞానం చెప్పలేదు. అరే నేను సంపాదించిన సంపద ఇది సుత్తాను, ఈ యొక్క కొడవలి బాడిస్తుంది, ఇది తీసుకోండి, ఇదే మీ వారసత్వం, మీరు బతకండి అన్నారు. కానీ సిద్ధయ్యకు మాత్రమే జ్ఞానం చెప్పింది. ఎందుకు? సిద్ధయ్య పోయి గురువుగారు నువ్వు తప్ప నాకు లేదంటే, నాకు భార్య వద్దు, పిల్లలు వద్దు, తల్లి వద్దు, తండ్రి వద్దు, నువ్వే నాకు దేవుడివి, నువ్వే నాకు సర్వం అని ఆయన పాదాల సంత చేరాడు. అందుకని జ్ఞానాన్ని ఆయన బోధించాడు. మరి ఆయన దూదేకులు ఆయన ఈయనకు అవసరం, ఆయన ఎట్లా బోధిస్తాడు? కులం లేదు. జ్ఞానం అనేది అంత గొప్పది. మీరందరూ కూడా ఆ రకమైనటువంటి ఈ జ్ఞానం ఇంత లోతుకు అర్థం కాకపోయినా భక్తి అనేది చాలా ప్రధానమైనది. భక్తి ద్వారా మనం మన జీవితాన్ని బాగా సంస్కరించుకోవచ్చు. భక్తి ద్వారా మనం ధైర్యాన్ని పెంపొందించుకోవచ్చు. భక్తి ద్వారా సంఘంలో గౌరవాన్ని పెంచుకోవచ్చు. ఇవన్నీ భక్తి ఒకరితో పని లేదు. నామస్మరణ చేయడానికి నువ్వు కూర్చో, పడుకో, నిద్రపో, ఏమైనా చేయి, నామం చేయండి. ఇందులో మనకు రకరకాల సాధనలు ఉన్నాయి. ధ్యానం చేయమంటారు. ధ్యానం చాలా గొప్పది. ఆ ధ్యానం అనేది అది కొంత నేర్చుకోవాలి. గురువులు మొగతగా అంత తేలికగా కళ్ళు మూసుకొని ఉంటే వచ్చేది కాదు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నీ చదవచ్చు. చదవడానికి వాళ్ళు ఎవరు ఓపిక లేదు, తేలిక లేదు. కాకపోతే ఏమి లేకపోయినా మీరు ఏ పనైనా చేయండి. ఇంట్లో ఖచ్చితంగా పూజాపీఠం ఒకటి ఉండాలి. దాని దగ్గర మీరు ఉదయమో సాయంత్రం మీకు తీరినప్పుడు దీపం వెలిగించాలి. మీరు ఎక్కడికి పోయినా కూడా ముఖాన్ని బొట్టు ఖచ్చితంగా ధరించాలి. వస్త్రాభాధారణ బాగుండాలి. భాషా ప్రావీణ్యత మనం బాగా సంపాదించుకోవాలి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా బ్రాహ్మణత్వాన్ని మనం పొందుతాం. ఈ దేవాలయం ఉంది, దీనికి పూజారి మనమే రావాలి. ఇవాళ పూజారి వ్యవస్థ కూడా దేవాలయం